తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు అందాల్సిన పనులు సకాలంలో అందించాలని, అందుకు ఎలాంటి సహకారం కావాలన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తమ వంతు సహాయం చేస్తామని చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన కిషోర్ నాయుడిని గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కిషోర్ నాయుడిని కలిసిన ఉపాధి హామీ సిబ్బంది శాలువాలు పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడారు. ఎంతో నమ్మకంతో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తనకు మండల పార్టీ బాధ్యతలు అప్పగించారని, ఆ బాధ్యతల్ని వమ్ము కాకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ సిబ్బందికి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ షీలా, నాగరాజు, బాబు, సిఓలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దూరం పోయి ఈరోజు మండలంలో ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ నేను మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా వచ్చి నాకు సంపూర్ణంగా హ్యాపీగా మద్దతు తెలిపి నన్ను అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చిట్టమూరు మండలంలో ఏదైతే ప్రభుత్వం చేపట్టే మీ కార్యక్రమాల్లో 100 రోజుల కార్యక్రమాల్లో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ మీదే ఈ మండలంలో రాబోయే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. ఫీల్డ్ లెవెల్లో ఏం జరిగినా, ఫీల్డ్ లెవెల్లో ఏం చెప్పినా ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఏదైతే మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి సూచనలతో, సహాయ సహకారాలతో, అదేవిధంగా మనం ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఆయన ఆశీర్వాదంతో, అదేవిధంగా గ్రామాల్లో మంచి పనులు, అది కాలువలు అయితేనేమి లేదంటే జంగిల్ క్లియర్స్ అయితే పెట్టే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు పెడితే రేపు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకునేదాన్ని కూడా మాకు మంచి అవకాశాలు ఉంటాయి. పైగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి ఎన్డీఏ కుటుంబంలో యొక్క ప్రభుత్వం ముందుకు సాగాల. తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వం చాలా మంది ఉన్నాం. సూపర్ 6 పథకాలు సక్సెస్ అయ్యి, అదేవిధంగా మీరు కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రజలకు చేరే విధంగా, పేదవారికి చేరే విధంగా మీరు ముందుకు చర్యలు తీసుకుని కోరుకుంటూ, నాకు మంచి అవకాశాన్ని మీరు ఏర్పరిచిన అందరూ అభిమానంగా ఇక్కడికి వచ్చి నాకు ఈ యొక్క కార్యక్రమం అందరూ పేరున విధంగా ఏపీ తెలియజేస్తాను. అదేవిధంగా కుటుంబం అంటే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే ఈదులు పడవాలండి. ఏ సమస్య ఉన్నా మీరు మాట్లాడుకుని మీ స్థాయి మించితే నా దగ్గర అవసరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను మించిపోతే ఎమ్మెల్యే దగ్గర పోదాం, అంతేకాని బయట ఎక్కడ కూడా కామెంట్స్ లేక అందరూ కలిసికట్టుగా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.